వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. పూరీల కోసమని మైదా పిండి తీసుకున్నాను. మనం హోటల్లో తిన్నట్టు కావాలంటే కంపల్సరీ మైదా పిండి వాడాలి. మైదా పిండి 4 కప్పులు అయితే 1 కప్పు రవ్వ తీసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం అంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ రవ్వ లావుగా ఉంటే కినా కొంచెం మిక్సీ పట్టేసుకోండి. నాకు మిక్సీ పట్టే టైం లేదు, కలిపేసాను అట్లానే, అదే నానొద్దులమ్మని. ఈ పిండిలో నూనె ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవాలి. కలిపి 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇది మైదా పిండి మామూలుగా గోధుమ పిండి అయితే బాగానే ఉంటుంది. బయట తిన్నట్టు కావాలి అంటే కంపల్సరీ మైదా పిండి వాడాలి. ఇది కలిపి పక్కకు పెట్టేసి నేను కూర చేశాను. కూర చేసే వరకు ఇది మెత్తగా అయిపోయింది మంచిగా. ఆ తర్వాత నాకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకున్నాను. ఉండలు చేసి దాన్ని బాగా రుద్దుకోవాలి. అంటే పూర్తిగా పతలా కాకూడదు, మన పుల్కాల టైపు రుద్దుకోవాలి. మందము కాదు, పతలా కాదు. మనం పుల్కాలు ఎట్లా చేస్తామో ఇంకా అంతేను. రుద్ది ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేయాలి. ఆయిల్లో వేసిన తర్వాత మనము నూనె కొంచెం అట్లా పూరి మీద పడేటట్టు పూరీని కదిలిస్తేనే బాగా పొంగుతాయి పూరీలు. ఒక్కటి కూడా పొంగకుండా ఏమీ ఉండవు, అన్నీ పొంగుతాయి. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి. నచ్చిన వాళ్ళు చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని తినండి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి కూడా చేసుకోవచ్చు. రవ్వ వేయటం వల్ల నూనె పీల్చదు, నూనె తక్కువ పీలుస్తుంది, నూనె పీలవదనమాట. లేకపోతే నూనె ఎక్కువ పీలుస్తుంది.